హాయ్ గాయ్స్, ఇప్పుడైతే నేను ఋషికొండ బీచ్లో ఉన్నా. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు బీచ్ మొత్తం. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటది అన్నది చూడండి, ఎంజాయ్ చేయండి. దాంతోపాటు ఇక్కడ నుంచి మళ్ళీ భీమిలి బీచ్కి వెళ్తున్నా. మధ్యలో ఏదన్నా మంచి మంచి సీనరీస్ ఉంటే అవి కూడా చూపిస్తా. ఇదిగోండి నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఇదే ఋషికొండ. అయితే ప్రజెంట్ ఏదో పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు చలో చూస్తూ ఎంజాయ్ చేయండి గైస్. ఇక్కడ నుంచి ఋషికొండ బీచ్కి అయితే వెళ్దాం. గైస్ ఇప్పుడైతే ఋషికొండ బీచ్ చూద్దాం. పోయి చూడొచ్చు వ్యూ ఎట్లా ఉందో అసలు. ఇది మనం వచ్చేసేసి ఋషికొండ బీచ్కి వెళ్ళే రూట్లో కనబడేది. మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఇంత ముందులో ఈ చెట్లు అవి ఏమి లేవు. ఇది ఇస్కాన్ టెంపుల్ మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడండి. ఇదిగోండి, ఇది ఇస్కాన్ టెంపుల్. అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదిగో ఇస్కాన్ టెంపుల్. ఈ రైట్ సైడ్ని కనిపిస్తుంది చూడండి, ఇదే ఋషికొండ. దీని పక్కనే బీచ్ ఉంటుంది. లోపలికి వెళ్దాం. ఇది ఋషికొండ అయితే ఇది. దీనిపైన మ్యాట్ వేసారు, దానివలన ట్రీస్ అవి అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ప్రజెంట్ లేవు. ఇది టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్ పైన. దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇది ఋషికొండ బీచ్ అయితే. ఇదంతా ఋషికొండ బీచ్. గైస్ మనం ప్రస్తుతం ఉన్నది ఋషికొండ బీచ్. మొత్తం వ్యూ అన్నది ఎట్లా ఉందన్నది చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది మొత్తం ఋషికొండ బీచ్. ఋషికొండ అయితే ఇది వెనక వైపుది. హోటల్స్ అది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా తినాలంటే ముందు రెస్టారెంట్ ఫుడ్స్ అవి ఉంటాయి. ఇది ఋషికొండ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హోటల్స్ అవి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది మొత్తం మన ఋషికొండ బీచ్లో. చూడొచ్చు మొత్తం ఋషికొండ బీచ్ వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ దాకా రావడం, వచ్చిన తర్వాత ఇక్కడైతే అక్కడ మునుగుతున్నారు చూడండి ఆ లైన్ లోపల. మొత్తం ఋషికొండ బీచ్. అక్కడ నుంచి ఫోటో షూట్స్ అవి జరుగుతాయి. దగ్గర తీసుకెళ్ళి చూపిస్తా. ఇటు లోపల ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి కావాలంటే. అక్కడ ఆ స్పాట్కి వెళ్ళి ఎట్లా ఉండదు అన్నది చూపిస్తా క్లోజప్లో. ఈ మొత్తం లోపల రెస్టారెంట్స్ అవి ఉన్నాయి తినాలంటే. అక్కడికి వెళ్ళి ఆ రాక్స్ దగ్గర మీకైతే ఒక దగ్గరలో వెళ్ళి చూపిస్తా. ఫొటోస్ అవి దిగడానికి అయితే మంచి ప్లేస్ ఇది. ఋషికొండ బీచ్ అయితే మొత్తం చూపిస్తున్నా చూడండి. ఆ లాస్ట్ కార్నర్లో భీమిలి బీచ్ అయితే ఉంది. 20 km ఏదో ఉంది, ఇక్కడ నుంచి 15 km ఉంది. ఒకసారి మీకు అప్డేట్. ఇది మనకి ఋషికొండ అయితే ప్రజెంట్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ పైన. స్పీడ్ బోట్ ఏదో ఓపెన్ చేసి ఉంది అక్కడ రాక్స్. ఇలా గైస్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఋషికొండ బీచ్లో ఉన్నా. నా సరౌండింగ్స్ మొత్తం చూడొచ్చు. మీకైతే ఈ
ఇప్పుడైతే మనం ప్రెసెంట్ ఋషికొండ బీచ్లో అయితే ఉన్నాం. మొత్తం సరౌండింగ్స్ అన్నది చుట్టూరు ఎట్లా ఉందన్న చూడండి. చాలా మంది అయితే ఇక్కడ ఫోటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ రాక్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భీమిలి బీచ్కి వెళ్దాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నా. ఇది మొత్తం అయితే ఋషికొండ బీచ్ సరౌండింగ్ వ్యూ అయితే. ఇక్కడైతే మనం అక్కడికి వెళ్ళి మన బైక్ పార్కింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇక స్టార్ట్ అవుతాం. ఇక్కడైతే బ్యాక్కి రిటర్న్ వెళ్తానా బైక్ దగ్గరికి. అక్కడ పార్కింగ్ చెట్టు కింద ఉంది. మొత్తం చూడొచ్చు. ఇది మొత్తం మనకి ఋషికొండ బీచ్. ఇది మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చాం. ఇప్పుడైతే మనం ఋషికొండ అయితే ఈ కార్నర్లో ఉంటుంది. ఇది మనకి ఋషికొండ అయితే. ఇది అంతా ఫుడ్ కోర్ట్స్. ఏదన్నా తినాలంటే ఇక్కడ నుంచి అయితే అవైలబిలిటీ ఉంటాయి, తినొచ్చు. ఇదంతా ఋషికొండ బీచ్ అయితే. అక్కడైతే నా వెహికల్ పార్కింగ్లో ఉంది, అక్కడికి వెళ్తున్నా. గైస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా భీమిలి బీచ్ నుంచి. భీమిలి బీచ్కి వెళ్తున్నా. ఇది వచ్చి ఋషికొండ బీచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. ఋషికొండ బీచ్ అయితే కంప్లీట్. ఇది మొత్తం ప్రజెంట్ ఉన్నది ఋషికొండ బీచ్లో. ఇక్కడ నుంచి వచ్చేసేసి భీమిలి బీచ్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ అవి ఉన్నాయి, మురుమురా మిక్సర్. అవి వైజాగ్ స్పెషల్ తెలిసే ఉంటుంది మీకు. ఈ 2 టాయ్స్ అవి ఉన్నాయి. ఇందాక అటు వచ్చాం, వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తున్నాం. మొత్తం ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి అయితే కొనుక్కోవచ్చు. క్యాప్స్. బీచ్కి వస్తే ఏముంటుంది, కళ్ళజోడు, ఫొటోస్ అవి దిగాలి కదా, దానికోసమే యూజ్ చేస్తూ ఉంటారు. భీమిలి 16 ఉంది.